దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, సిరులను కదల్చబడిన వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు పట్టు ఎటువంటి ఆసక్తి ఉండి మనము దేవునికి లోబడాలో, మెలకువగా ఉండాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడైన యెహోవా ఏదెను తోటలో సిద్ధపరచుటకు కాచుటకు ఆదాము అతనికి సాటి అయిన సహాయముగా అవ్వమును ఎట్లా సిద్ధపరచును అనేది మనం ధ్యానం చేసినప్పుడు, వారిద్దరూ ఆ తోటలో దేవుని పని, దేవుడు వాళ్ళకి సిద్ధపరిచిన పని, దేవునితో స్నేహబంధము కలిగి ఒక సావాసం కలిగి ఉండే ఆ అనుభవాన్ని ఎట్లా కోల్పోయారని మనం ధ్యానం చేసినప్పుడు, లోకాకర్షణ, లోక వేషధారణ, సొంత ఇష్టాలకి వాళ్ళు తావు ఇవ్వటం వలన అపవాది ఆ అవ్వమ్మను పట్టుకున్నట్లుగా దేవుడు చెప్పింది కాకుండా వాళ్ళు కాలక్షేపం చేసినందుకు అవ్వమ్మ పట్టుబడబడి వాళ్ళందరూ కూడా దేవుని పోలికని కోల్పోయినట్లుగా వాళ్ళు చాలా బలహీనతతో వారి చెమట నేలన రాలి వారి ఆహారం పుంజుకునే అంత బాధ కలిగి ఉన్న స్థితి వాళ్ళు తెచ్చుకున్నట్లుగా మనం చూసి ఉన్నాం. అవును, దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమ. దేవుడు అది పాపమని తెలియపరిచినప్పటికీ నువ్వు దాన్ని ఇష్టపడుట ద్వారా చేసిన పనుల్లో నీకు శ్రమ. అయితే వీటిని జయించటం ఎట్లా? ప్రియులారా, మెలకువగా ఉండు అని దేవుడు చెబుతున్నాడు. అవును, మెలకువగా ఉండుట అనేది ఈ లోకము ఏది పాపం, ఏది పరిశుద్ధత, ఏది మంచి మాట, ఏది చెడ్డ మాట. చూడండి, విస్తారమైన మాటల్లో పాపం ఉండక మానదు. ఆ మాటలు ఏ విస్తారమైన మాటలయ్యి? లోకపరమైన మాటలు. దేవుని మాటల్లో పాపం ఉంటుందా? దేవుని వాగ్దానాలు విస్తారంగా చెప్పు, దాంట్లో పాపం ఉండదని ఖచ్చితంగా దేవుడే చెబుతున్నాడు. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు మాట్లాడుతానే ఉండాలి. అది ఆ మాట ఈ మాట మీరు టాలీ చేస్తే ఇక్కడ మాట్లాడుతానే ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అక్కడ ఖచ్చితంగా పాపం ఉంటుందని దేవుడే చెబుతున్నాడు. మన సొంత ఇష్టాలకి, మన సొంత అలవాట్లకి నువ్వు సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాపం ఉండక మానదు. అయితే దేవుని ఇష్టాలకి, దేవుని సమయానికి నువ్వు సమయం ఇచ్చినప్పుడు అది పాపము లేనిదిగా, జయజీతం చేసే మార్గంలో నిన్ను గొప్పది చేసేటట్టుగా, నిన్ను రాజుల ఎదుట నిలబెట్టేదిగా ఉంటది. అవును, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్య వెలుగులో మనం చక్కగా గమనిస్తే, దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళకుండా ఆ మేడ మీద షికారు చేస్తున్నాడు, సంతోషంగా అటు చూస్తున్నాడు. సొంత ఇష్టానికి చూసినప్పుడు దావీదుకు బహుశ్రమ. తన కొడుకు ద్వారానే ప్రాణభయంతో అడవిలోకి పారిపోయినట్లుగా, గృహంలో దాక్కున్నట్లుగా ఆ రాజు చక్రవర్తి అయిన ఈ దావీదు పారిపోయినట్లుగా మనం చూస్తానికి కారణం ఏంటంటే కాలక్షేపణ. నీ సమయం లేదు అన్న స్థితిలో నువ్వు ప్రార్థన చేయలేవు, వాక్యము చదవలేవు. కాలక్షేపణ నీకు ముఖ్యం. పేపరో, టీవీయో, సెల్ ఫోనో, లేదంటే ఆటపాటలతో కూడిన, అల్లరితో కూడిన ఎన్నో ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అయ్యుండొచ్చు. అయితే దీనిలో దేవుణ్ణి వదిలేసావు అనే గ్రహింపు నీకు ఉండాలి. దేవుడు చెప్పిన ఆ దశమ భాగము వదిలిపడేసావు అనే గ్రహింపు నీకు ఉండాలి. దేవునికి ఇచ్చే దశమ భాగం నువ్వు ఇచ్చి నీ పనుల్లో, నీ దినచర్యలో నువ్వు ఖచ్చితంగా ఉండి అప్పుడు కాలక్షేపం చేయి. దానివల్ల నీకు పాపం రాదు. అయితే దేవునికి ఇచ్చే సమయం ఇవ్వకుండా ఆ దావీదు వ్యభిచరించినట్లుగా ఎంతో శాపము, కన్నీరు, పరుపు తేల చేసినంత కన్నీరు విడవలసి వచ్చినట్లుగా మనం చదువుతున్నాము.
అవును, సంఘములో దేవుని తోటలో ఉండవలసిన వీళ్ళిద్దరూ కాలక్షేపం చేసినందుకు ఆమె పాపం తెచ్చుకుంది, సైతం చేత పట్టబడి ఆమె ద్వారా తన భర్త కూడా పాపం తెచ్చుకొని ఆ తోట నుంచి వెలివేయబడినట్లుగా ఆ బయట చెమట కాచి మరి అది ఆహారం పండించి తిన్నట్లుగా మనం చూస్తాం. ఎంతో కుళ్ళు కపటం ఈర్ష బుద్ధి ఆ తోట నుంచి బయటికి రాగానే వాళ్ళకి వచ్చినట్లుగా దేవునికి చాలా అంటే నిత్యముగా చచ్చిపోదేవో, నువ్వు నా మాట మీరితే నిత్యముగా చచ్చిపోదు అని చెప్పిన దేవుని మాటకి వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం భ్రష్టత్తులు కాకుండా ఉండే నిమిత్తము నిబ్బరమైన బుద్ధి కలవారి మెలకుగా ఉండుడని దేవుడు చెబుతున్నాడు. విరోధి అయిన అపవాది గర్దించు సింహం వల్లే ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడని చెబుతున్నాడు. అవును, మనము దేవునికి విరోధులు కాకుండా ఉండాలంటే కొంత శ్రమ పడవలసిందే. క్రీస్తు సర్వాధికారి సృష్టికర్త, ఆయన మాటతో సృష్టినంత కలుగు చేసిన దేవుడే మనకు మాదిరి చూపిస్తానికి శరీరంలో శ్రమ పడిను. పాపము లేని మాదిరి నీకు నాకు శరీరంలో శ్రమ పడుట ద్వారా చూపించి ఉన్నాడు. అట్టి మనసుని ఆయుధముగా ధరించుకున్న ద్వారా ఆయనకి ఇవ్వవలసిన దశంభాగం 2 గంటల 40 నిమిషాలు ప్రార్థనా జీవితము, అది నువ్వు 2 విధాలుగా పొద్దున సాయంత్రము కలిగించి 2 గంటల 40 నిమిషాలు ఆయన సమయం ఆయనకి ఇచ్చి కాలక్షేపం నుంచి సొంత ఆకర్షణ ఇష్టాలు ముచ్చట్ల నుంచి మనం జీవితం చేయాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. గమనించండి, ప్రార్థన గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా మెలకువగా ఉండుడి. అవును, విరోధి అయిన అపవాది పొంచి ఉన్నాడని మనం జీవితం చేయనట్లుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. మొదట నీ ప్రార్థనా జీవితంలో నీ యొక్క మాట తీరుండాలి, నీ యొక్క వాక్య జ్ఞానంలో నీ యొక్క పరిశుద్ధత కనబడాలి. మాటల్లో నీ ఇష్టాల్లో మంచి ప్రవర్తన, దేవుడిచ్చిన ప్రవర్తన కనబడాలి. మొదట ఈ 2 గంటల 40 నిమిషాలనే పాయింట్ వేలో మన జీవితాన్ని మనం కట్టుకున్నట్లుగా అప్పగించుకుందాం. అందరు ఏకీభించి తీర్మానంతో చెప్పబడిన వాక్య వెలుగుల తీర్మానం, నీకు మాత్రమే తెలిసిన వ్యతిరేకతను ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి తీర్మానం చేసి ప్రార్థన చేద్దాం. అందరు తీర్మానం చేద్దాం, ఒప్పుకోలు చేయండి. నా ప్రాణమా యెహోవాని సన్నతించును, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాని సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ, కుటుంబాలని, బిడ్డల్ని ఆశీర్వదించునుగాక.